मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఒక్కొక్కసారి ఇది కలియుగమే అని మనం సంపూర్ణంగా నమ్మడానికి అనుగుణంగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలా తాజాగా జరిగినటువంటి సంఘటన ఏమిటి అనంటే కనుక తమిళనాడులో ఒక ఆయన మోటివేషనల్ స్పీకర్, అంటే ఆధ్యాత్మిక మార్గంలో మోటివేషనల్ స్పీచ్లు ఇస్తూ ఉంటాడు, ప్రేరణాత్మక ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. ఆయన పేరు మహావిష్ణు. ఆయన పునర్జన్మ సిద్ధాంతం గురించి స్కూళ్లలో బోధించాడు అని అరెస్టు చేశారు. ఆయనంతటా ఆయన వెళ్ళి ఏమీ మత ప్రచారం చేయలేదు. ఆ స్కూలుకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ ఆహ్వానిస్తేనే వెళ్ళాడు ఆయన. టీచర్స్ డే నాడు విద్యార్థుల్ని ఉద్దేశించి ఏదైనా మోటివేషనల్గా మాట్లాడండి దయచేసి అని ఆహ్వానించగా, ఏ అంశం మీద మాట్లాడాలి అని కూడా ఈయన అడిగాడు. పర్వాలేదు మీరు మాట్లాడండి అని కూడా ప్రిన్సిపాల్ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఆయన ఉపన్యాసం ఇస్తూ చక్కగా రకరకాల విషయాలన్నీ కూడా చెబుతూ సారాంశం ఏమిటి అనంటే కనుక, మీరు ఈ జన్మలో మంచి చేస్తే వచ్చే జన్మలో మీకు మంచి జరుగుతుంది, మీరు మంచి వాళ్లగా పుడతారు, సంపన్నులుగా పుడతారు, మంచి లక్షణాలతోనూ శుభ లక్షణాలతోనూ పుడతారు, బాధపడేట్టుగా పుట్టరు అని చెప్పడం ఉద్దేశం, ఆయన యొక్క ఉద్దేశం. పునర్జన్మ సిద్ధాంతాన్ని ఉద్దేశించి, పునర్జన్మ సిద్ధాంతం అనేది ఈ జన్మలో మనం తప్పు చేయకుండా మనల్ని నివారిస్తుంది. అంతటి గొప్ప సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతం. ఇంకొక జన్మ లేదు, ముందు కూడా జన్మ లేదు అనేటటువంటి ఒక సిద్ధాంతం జనానికి కనుక అలవాటు చేస్తే ఎందుకోసం తప్పు చేయకుండా ఉండాలి, ఎందుకోసం మంచి చేయాలి. కావున సనాతన ధర్మంలో పునర్జన్మ సిద్ధాంతం అనేది చాలా గొప్ప సిద్ధాంతం. దాని గురించే చెబుతూ ఉన్నాడు. ఆయన యొక్క లక్ష్యం ఏమిటండి అనంటే కనుక, పిల్లలకు మంచి చెడు బోధించడమే. మంచి చేస్తే మీకు భవిష్యత్తులో మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది అని చెప్పడమే. అందులో భాగంగా ఆయన అంగవైకల్యం గురించి, అలాగే పేదరికం గురించి, ఈ అన్ని విషయాలు కూడా మాట్లాడుతూ వచ్చాడు. వెంటనే ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక టీచరు ఆయన మాటలు మధ్యలో ఉండగానే మీరు మాట్లాడుతున్నది తప్పు అని అడ్డగించాడు. అలా కాదండి, నేను చెప్పేది పూర్తిగా వినండి అన్నా కూడా ఆయన ఒప్పుకోలేదు, టీచర్ గారు ఒప్పుకోలేదు. పైగా ఆ టీచర్ పేరు చెప్పమంటే చెప్పడు. ఈ విధంగా దౌర్జన్యం ఏమిటండి నాకు అర్థం కాదు. ఇక ఆ విధంగా స్కూళ్లలో పునర్జన్మల గురించి బోధించాడు అనే కారణంతోనే అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఎందుకు అరెస్టు చేశారు అని చూస్తే కనుక రకరకాలుగా కూడా చెబుతూ ఉన్నది మీడియా. ద హిందూ అనే పత్రికలో వచ్చినటువంటి వార్త చూస్తే కనుక, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే దివ్యాంగుడైనటువంటి ఒక అధ్యాపకుణ్ణి కించపరిచినందుకు గాను ఈ మహావిష్ణు అనేటటువంటి ఆ యొక్క ఉపన్యాసకుణ్ణి అరెస్టు చేశారు అని చెప్పడం జరిగింది ఒక పత్రికలో, ద హిందూ అనే పత్రికలో. అదే తమిళనాడు అధికార పార్టీకి ఎప్పుడూ కూడా కొమ్ము కాస్తుంది అని చెప్పేటటువంటి సన్ టీవీలో చూస్తే మాత్రం ఇదే వార్త కాస్త భిన్నంగా ఉంది. மூடநம்பிக்கை பேச்சாளர் மகாவிஷ்ணுவை போலீசார் கைது செய்துள்ளனர். மூடநம்பிக்கை பற்றி பேசிய சர்ச்சைக்குரிய பேச்சாளர் மகாவிஷ்ணு தற்போது சென்னை விமான நிலையத்தில் அழைத்து செல்லப்பட்டு கைது செய்யப்பட இருக்கிறார். விவரங்களோடு எமது செய்தியாளர் கண்ணன் இணைகிறார். கண்ணன், மகாவிஷ்ணுவை விமான நிலையத்திலேயே கைது செய்திருக்கிறார்களா போலீசார், அல்லது விசாரணைக்கு அழைத்து சென்று அங்கு கைது செய்யப்படுகிறாரா? விவரங்கள் என்ன? மூடநம்பிக்கை பேச்சாளர் மகாவிஷ்ணு இன்றைய தினம் ஒரு 1:30 மணிக்கு சென்னை விமான நிலையத்திற்கு வருவதாக தெரிவித்திருந்தார். அதன்படி சென்னை விமான நிலையத்தில் அதற்கான பாதுகாப்பு ஏற்பாடுகள் காவல்துறை கைது செய்யப்பட்டுள்ளது. அதிக அளவில் காவல்துறையினர் குவிக்கப்பட்டிருந்தனர். காவல்துறையினர் அவருக்கு திட்டமாக இருந்தது, அவரை அழைத்து சென்று அவரை விசாரணை நடத்துவதாக காவல்துறை திட்டமாக இருந்தது. அதன்படி மகாவிஷ்ணுவை காவல்துறையினர் சென்னை விமான நிலையத்திலிருந்து అలైతే చెల్లి తరపోదు విచారణ నడుస్తూ வருவதாக தகவல் வெளியாகிறது. ఇదండి సన్ న్యూస్లో వచ్చినటువంటి వార్త చూస్తే కనుక, మూఢ నమ్మకాల గురించి ప్రచారం చేసిన కారణంగా మహావిష్ణువుని అరెస్టు చేశారు అని సన్ న్యూస్లో వచ్చింది. పునర్జన్మ సిద్ధాంతం గురించి చెప్పడం, మూఢనమ్మకాన్ని ప్రచారం చేయడమా అండి? ఎంత అజ్ఞానంతో బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళు. తమిళనాడు ప్రజలకు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తమిళులకు కానీ ఎంతో పూజ్యుడైనటువంటి, ఎంతో గౌరవనీయుడైనటువంటి, ఆ మాటకొస్తే మనందరికీ కూడా పూజ్యుడు గౌరవనీయుడు అయినటువంటి తిరువళ్ళువర్ ఆయన రచించినటువంటి తిరుక్కురల్ అనే గ్రంథంలో చూస్తే స్పష్టంగా పునర్జన్మ సిద్ధాంతాన్ని గురించి ఉంటుంది. తిరువళ్ళువర్ చెప్పినటువంటి ఆ యొక్క వాక్యాలనే ఈయన
చెప్పాడు తప్ప సొంత మాటలు కాదు. అంటే ఏమిటండి, తిరువళ్ళువారు కూడా మూఢనమ్మకాలే ప్రోత్సహించాడు, మూఢనమ్మకాలే చెప్పాడు అని వీళ్ళు చెప్పదలుచుకున్నారా? ఆ విధంగా ఈ కారణంతో అరెస్టు చేశారు అని ఒక పత్రిక చెబుతుంది, వేరే కారణంతో అరెస్టు చేశారు అని మరొక పత్రిక చెబుతుంది. ఈ విధంగా అరెస్ట్ అయితే చేశారు, అరెస్టు చేయాలి అనుకున్నారు, చేశారు. కానీ కారణాలు మాత్రం ఇష్టానుసారంగా చెబుతూ ఉన్నారు. ఆయన ముందస్తు కార్యక్రమాలు అంటే ముందే నిర్ధారించినటువంటి కార్యక్రమాల వల్ల ఆ తరువాతి రోజే ఆయన ఆస్ట్రేలియా వెళ్ళాట. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని మళ్ళీ భారతదేశానికి వచ్చేశాడు. ఇంతలోనే పారిపోయాడు అని కూడా తమిళ మీడియా ప్రచారం చేసింది. చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన తమిళ భాషలో, మధ్య మధ్యలో ఆంగ్లంలో కూడా మాట్లాడుతూ ఉంటాడు. మోటివేషనల్ స్పీచ్లు, ప్రేరణాత్మక ఉపన్యాసాల పేరిట చాలా గొప్ప గొప్ప కథలు, అదేవిధంగా రామాయణ భారతాలు ఇవన్నీ కూడా ఆయన ఎక్కడికక్కడ ప్రస్తావిస్తూ చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు. లక్షలాది మంది ఆయనకు అనుచరులు ఉన్నారు, ఆయన మాటలు వినేటటువంటి వాళ్ళు ఉన్నారు. దేశ విదేశాల్లో కూడా ఆయన యొక్క ఉపన్యాసాలు ఉంటాయి. కానీ ఆయన ఉపన్యాసాలన్నీ కూడా హిందూ ధర్మానికి అనుగుణంగా ఉంటాయి. చాలా మటుకు హిందూ ధర్మంలో ఉన్న విషయాలను చెబుతూ ఉంటాడు. ఇతర మతాలను ఎప్పుడు కూడా తక్కువ చేయడు. అదే మాట ఆయన కూడా చెప్పాడు, నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది అని అన్ని మత గ్రంథాల్లో ఉంది అనే ఆయన చెబుతూ వచ్చాడు. కానీ దానిని వ్యతిరేకిస్తూ స్కూళ్లలో పునర్జన్మ సిద్ధాంతం గురించి చెబుతారా అని. ఇంకా మరి తిరువళ్ళువారు చెప్పినటువంటి పునర్జన్మ సిద్ధాంతం కూడా మీరు నమ్మరు అనంటే కనుక మీది కలిపురుషుడు రాజ్యం కాకపోతే మరేమిటి అని ప్రశ్నించాల్సి వస్తుంది. వీళ్ళు హిందూ ధర్మానికి అనుగుణంగా కానీ ఏదైనా ఒక మతానికి అనుగుణంగా కానీ బోధనలు విద్యాలయాల్లో ఉండకూడదు అని నమ్ముతూ ఉంటారు. మంచి విషయమే, ఎందుకు అంటే రాజ్యాంగంలో అలా ఉంది. నిజానికి రాజ్యాంగంలో లేకపోతే కనుక దాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. ఈయనేమి ఒక మతానికి సంబంధించి మాట్లాడలేదు కదండి. పునర్జన్మ సిద్ధాంతం అది కూడా ఏ కాంటెక్స్ట్లో చెప్పాడో చూడాలి. ఏమంటాడు ఆయన, మీరు మంచి చేస్తే మీకు భవిష్యత్తులో మంచి జరుగుతుంది, మీరు చెడు చేస్తే భవిష్యత్తులో మీకు చెడు జరుగుతుంది. నేటి సమాజంలో పిల్లలకు కావాల్సింది ఇదే కదండి. తద్వారా వాళ్ళు మేమెప్పుడూ కూడా సన్మార్గంలో ఉండాలి అనే సంకల్పించుకుని సన్మార్గంలో ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పునర్జన్మ లేదు, పూర్వజన్మ లేదు, నీ ఇష్టం, నువ్వు అప్పు చేసైనా సరే పప్పు కూడు తిను, పక్కవాడిని చంపైనా సరే నువ్వు హాయిగా నీ యొక్క జీవనాన్ని కొనసాగించుకొని పిల్లలకు చెబితే కనుక వాళ్ళు తప్పు చేయకుండా ఎందుకు ఉంటారు? ఏ దేశంలోనైనా చట్టం ఎన్ని తప్పుల్ని ఆపగలదు. చట్టం కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ప్రభుత్వాలు కానీ అన్నింటినీ ఆపలేవు. చాలా దేశాల్లో మనం చూసుకుంటే కనుక మత విశ్వాసాల వల్లనే కొన్ని దేశాల్లో నేరాలు జరగకుండా ఉన్నాయి. ఆ విధంగా ఆయన నేరుగా సనాతన ధర్మంలోని చెబుతున్నాను అని చెప్పకపోయినప్పటికీ కూడా పునర్జన్మ సిద్ధాంతం గురించి చెప్పాడు. అందువల్లనే ఆయనను అరెస్టు చేయడం కూడా జరిగింది. ఇదే తమిళనాడులో గతంలో 2017లో అనుకుంటాను ఈ యొక్క నాస్తిక సంఘాలన్నీ కలిసి ఒక పందికి యజ్ఞోపవీతాన్ని వేసి బ్రాహ్మణుల్ని అవమానించాయి. అప్పుడు ఎవరినైనా అరెస్టు చేశారా అండి? అది ఎంత తీవ్రమైనటువంటి చర్య, ఎంత ఘోరమైనటువంటి అవమానం. సభ్య సమాజం అంగీకరించేటటువంటి చర్యలేనా అవి? కానీ ఆ తీవ్రమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు, తప్పిదాలకు పాల్పడ్డారు నాస్తిక సంఘాల వాళ్ళు. కానీ ఒక్కడిని కూడా దానికి అరెస్టు చేసింది లేదు. తాజాగా ఆ యొక్క ముఖ్యమంత్రి కొడుకు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని పబ్లిక్గానే చెప్పాడు. ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా అండి? దాదాపుగా ఒక జాతిని ఉద్దేశించి ఒక జాతిని సమూలంగా నాశనం చేయాలి అని చెప్పాడే, దాని మీద చర్యలు తీసుకున్నారా? తీసుకోలేదు. ఈ రెండు ఘోరమైనటువంటి చర్యల మీద కూడా ఏ విధమైనటువంటి చట్టపరమైన చర్యలు లేవు. కానీ సనాతన ధర్మానికి సంబంధించి మంచి బోధిస్తే మంచి బోధించాడు అని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇంకా ఆయన జైల్లోనే ఉన్నాడు. ఏం జరిగిందో తెలియదు, ఎలా జరుగుతోందో తెలియదు. దుర్యోధనుడి పాలన కూడా ఈ విధంగా ఉండదు. దుర్యోధనుడి పాలనలో కూడా ఆయన ఆధ్యాత్మికవేత్తల్ని ఇబ్బంది పెట్టింది లేదు. అంతకంటే కూడా ఘోరంగా ఉన్నది తమిళనాడులో ఉన్నటువంటి ఆ యొక్క నాస్తిక పాలన. తప్పక ప్రశ్నించాలి. ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి అలాంటి ప్రభుత్వాలను మళ్ళీ మళ్ళీ ఎన్నుకోకుండా చూడాలి. ఇదే విషయాలు కొన్ని నేను తమిళంలో కూడా చెబుతాను. పన్నిక్
பூனல் போடும்போது இந்த அரசாங்கம் என்ன பண்ணிருந்தது? சனாதன தர்மத்தை அழிக்க வேண்டும் என்று சொன்ன உதயநிதி ஸ்டாலினை இந்த அரசாங்கம் என்ன பண்ணிருந்தது? அந்த 2 சந்தர்ப்பத்திலே வாயே திறக்காத இந்த அரசாங்கம் இப்போ திருக்குறளில் திருவள்ளுவர் சொன்ன பேச்சு மீண்டும் சொல்லும்போது இந்த மாதிரி கைது செஞ்சுருக்கு. நம்ம கண்டிப்பா கேட்டே ஆகணும், குஷன் பண்ணியே ஆகணும். ஸ்வஸ்தி.